చేతిలో సెల్ ఫోన్‌లో డేటా, దానికి రీచార్జింగ్ ఇమ్మీడియేట్‌గా చేసుకునే అవకాశం. తద్వారా యూట్యూబ్‌లే చూస్తున్నామా, ఫేస్‌బుక్‌లే చూస్తున్నామా, సోషల్ మీడియానే చూస్తున్నామా, ఇయన్నీ ఆగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇరాన్ ఓడిపోయే పరిస్థితొస్తే సముద్రంలో ఉన్నటువంటి ఇంటర్నెట్ కేబుల్ నాశనం చేయాలని ప్రిపేర్ అయింది. 90% మనకి దెబ్బతినేస్తాం అదే జరిగితే. మళ్ళీ కోలుకోవడానికి ఎన్ని నెలలు పడుతుందో తెలీదు. నంబర్ 1. ఆల్టర్‌నేటివ్ ప్లాన్స్ ఉంటాయి. బట్ పెద్ద సమస్య. అట్లాగే రాబోయే రోజులలో పెట్రోలు, డీజిలు ధరలు పెరుగుతాయి ఖచ్చితంగా. గ్యాస్ ధరలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సరుకు రవాణా కాస్ట్ పెరగడమే కాదు, ఉత్పత్తి వ్యయాన్ని పెంచేశారు, అమ్మే వ్యయాన్ని పెంచేశారు. $60కి మొన్నటిదాకా వచ్చిన బ్యారెల్ ఇప్పుడు $120 అయింది. అదే సమయంలో గ్యాస్ కూడా పెరిగిపోయింది. పైగా హార్ముజ్ జలసంధి సంక్షోభం అట్లాగే ఉంటే అక్కడ కప్పం గట్టుకు రావాల్సొస్తే ఆ భారము పడతది. ఇవన్నిటిని మళ్ళీ ఎవరి మీదేస్తారు? ఎక్కడి నుంచైనా పట్టుకొస్తారు డబ్బులు. కాబట్టి సమస్యలు ఉంటాయి. రాబోయే రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని రకాలైన సవాళ్లు ఎదురవుతాయి. మనం పాత రోజుల నాటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి రావచ్చు. మానసికంగా సంసిద్ధం కావాల్సిన సందర్భం.